నిజంగానే అంటే ప్రతి ఆర్టిస్ట్ అది ఎప్పుడు అనిపిస్తుందంటే చేతిలో 1 రూపీ లేనప్పుడు. యెస్. అండ్ ఏం చేయాలన్నా వెళ్ళలేనప్పుడు, ఒక ఆడిషన్‌కెళ్ళాలన్నా మనీ ఉండదు. అవును. ప్రాపర్ డ్రెస్సింగ్ ఉండదు. యెస్. మేకప్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో, దాన్ని మీరు ఎలా ఓవర్‌కమ్ చేశారు? మీ దగ్గర 1 రూపీ లేని టైంలో ఎవరైనా ఫ్రెండ్స్‌ని అడిగేవాళ్ళా? ఎవరైనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారా? ఆ టైంలో పేరెంట్స్‌ని అడిగేవాళ్ళా? యాక్చువల్లీ నేనప్పుడు ఆహ్, చాలా డిఫరెంట్ జాబ్స్‌కెళ్ళినామండి. టు బీ వెరీ ఫ్రాంక్ ఇనీషియల్లీ నేను కాల్ సెంటర్స్‌లో వర్క్ చేసిన. కాలేజ్‌లో ఉన్నప్పుడు డబ్బులు కావాలి, ఇప్పుడు ఎక్కడైనా ఎళ్ళాలి అంటే, ఇన్‌ఫాక్ట్ అప్పుడు బిగ్ బజార్ ఉండేది. బిగ్ హ్మ్. బజార్ ముందెళ్ళి నంబర్స్ అడగడము. "సార్ ఏదో లక్కీ డ్రా ఉంది. మీ నంబర్ ఇవ్వండి" అని. అలాంటి జాబ్స్ కూడా చేసిన. అండ్ కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ లీవైస్ అలాంటి దీంట్లో సేల్స్ బాయ్‌గా కూడా చేసిన కొన్ని రోజులు. ఓహ్! సో, ఓకే. ఇవన్నీ జరిగింది. సో, అప్పుడు దొరికిన చిన్న చిన్న అమౌంట్స్‌ని సేవ్ చేసుకొని నేను చెప్పినట్టు కెఫేకెళ్ళలేదు ఆర్ పబ్స్‌కెళ్ళలేదు కాలేజ్ టైమ్‌లో. ఎందుకంటే, ఆ చిన్న అమౌంట్ మనకెక్కడైనా ఉపయోగం పడతది యెస్. అని యెస్. ఆ టైంలో పెట్టుకొని వి వర్క్డ్ దట్ వే. సో, యూజువల్‌గా ఎవరిని అడగలేదు. ఎందుకంటే, ఆ సేవ్ చేసుకున్నది ఎప్పుడు కావాలో అప్పుడు హెల్ప్‌కొచ్చింది. అండ్ ఐయామ్ హ్యాపీ అబౌట్ దట్.